నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ తమ దేశంలో అత్యంత అప్రమత్తత కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన కువైట్ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వివిధ సమస్యలు వివాదాలను ఎల్లప్పుడూ శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పేసి తమ యొక్క పాత విధానాన్ని పునరుద్ఘాటించింది. ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలకు లోబడి జరిగే అన్ని చర్యలకు కువైట్ మద్దతునిస్తుందని చెప్పేసి కేబినెట్ పేర్కొంది. అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలలో శాంతి స్థిరత్వాలు వర్ధిల్లాలంటే పరస్పర గౌరవం, నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం, ఇతర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం వంటివి కీలకమని చెప్పేసి కువైట్ అభిప్రాయపడింది. అలాగే బలప్రయోగం, బెదిరింపులకు పాల్పడకుండా ఉండటం, వివిధ దేశాల్లోని ఫ్రాక్సీ గ్రూపులకు, మద్దతుదారుల ముఠాలకు సహాయాన్ని నిలిపివేయడం వంటి సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చల్లో సంబంధిత పక్షాలన్నీ సానుకూల, నిర్మాణాత్మకమైన దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి కువైట్ కేబినెట్ విజ్ఞప్తి చేసిందనమాట. ప్రస్తుతం ఏదైనా సరే కానీ శాంతియుత మార్గాలలో మాట్లాడుకోండి. ఈ యొక్క ప్రాంతాల్లో అశాంతిని రేకెత్తించే విధంగా మళ్ళీ యుద్ధ స్థాయికి వెళ్లకుండా చర్చల ద్వారా ఈ యొక్క ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ కువైట్ దేశం అప్రమత్తంగా ఉందని చెప్పేసి అధికారులు మరియు కువైట్ కేబినెట్ ధృవీకరించింది. ఎందుకంటే గానీ ఇటువంటి సమయాలలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ యొక్క భూభాగంలో కానీ తమ యొక్క భూభాగంలో నివసిస్తూ ఉన్న ప్రజల కోసం ఎల్లప్పుడూ 24 గంటలు హైలైట్ లో ఉంటామని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.